జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బావగారు, మీరు అక్కయ్య గారు ఇద్దరు ఇలా వచ్చి గనిమి నిలయంలోకి వారసులకి సుస్వాగతం చెప్పండి. సంతోషంగా ఎలా చెప్పగలను పావనమూర్తి? నా కొడుకు కోడలు బిడ్డని పోగొట్టుకున్నామన్న బాధలో ఉన్నారు. ఒక్కరిపోతేనే బాధపడాలి మావయ్య గారు, ఇంకా ఇద్దరున్నారుగా. అలా మాట్లాడకు సుమన. బిడ్డ దక్కలేదంటే తల్లికి ఎంత బాధుంటుందో మాటల్లో చెప్పలేము. నానా, ఆ భగవంతుడు బాధను భరించే శక్తిని మాకిచ్చాడు. నా అన్నయ్య కొడుకుని, నా తమ్ముడి కూతుర్ని ఇంట్లోకి ఘనంగా స్వాగతించండి. నా కూతురు కాదు బ్రో, నీ కూతురే. ఎత్తుకొచ్చి నా భార్యకిచ్చిన పాపిని నేను. ఇంకా దిగులుగా ఉంటారెందుకండి? జాతస్య మరణం ధ్రువం అంటారు. కాకపోతే నైని బిడ్డ అలియాస్ గాయత్రక్క పాపిష్టి ప్రపంచంలోకి రాబోతూ ఉక్కిరి బిక్కిరై ఊపిరాపేసుకుంది. ఆత్మలు ప్రాణం పోసుకుంటాయని విన్నాను గాని వాటికవే ప్రాణం తీసుకుంటాయని తెలీదు. ఏదో క్యాజువల్గా అన్నాను, ఏమనుకోవద్దు. అన్నయ్య, వెల్కమ్ చెప్పే ముందు ఎర్రనీళ్లతో దిష్టి తీయాలి. ఒక నిమిషం. ఏమనుకోవద్దక్క. శుభమా అని పిల్లల్నెత్తుకొని ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు నువ్వు మా మధ్యలో నిలబడితే బావుండదు. పక్కకన్నా వెళ్ళు, వెనక్కైనా వెళ్ళు. అమ్మా, దిష్టికి ఏమైందమ్మా? నైని చేతిలో బిడ్డ లేకపోతేమి? తనకు గుడ్డ ఉందిగా, తను బాలంతే. పసిగుడ్డే లేనప్పుడు ఆ గుడ్డైనా ఎందుకు బాబాయ్ గారు? నువ్వు నోరు మూస్తావా? విక్రాంత్ బాబు, పక్కకు వెళ్ళడానికి నేను పరాయిదాన్ని కాదు. అర్థం చేసుకుని వెనకడుగేస్తాను. సంతోషం. హాసిని, సుమన, మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు? దగ్గరగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.